సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు. మనకి ఏ కోణంలో సమస్య వచ్చినా అన్ని కోణాల్లో నుంచి దాన్ని పరిశీలించి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని సూచించే ఒక వ్యక్తి. సో ఆవిడ గురించి చెప్పాలంటే ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక సైకాలజిస్ట్, మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా తీర్చే ఒక లైఫ్ కోచ్ అని చెప్పచ్చు. అన్నిటికంటే మించి ఆస్ట్రాలజర్. సో అన్ని రకాలుగా కవర్ చేయబోతున్నామండి ఈ ఎపిసోడ్లో. మరి మనతో పాటు ఉన్న వ్యక్తి పేరు హరి రఘుప్రియ గారు. నమస్కారం రఘుప్రియ గారు. నమస్తే నాన్న. ఇందాక మీరు కథ గురించి చెప్తా అన్నారు కదా, ఇంతమంది నలుగురు దేవుళ్ళు ఉన్నప్పుడు ఈయన కాపాడతాడా ఆయన కాపాడతాడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని. దానికి సంబంధించి కథ అన్నారు మీరు. అయితే ఏంటంటే ఒక పడవలో నలుగురు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు జైన మతస్థులు, సిక్కు మతస్థులు, ఇతర మతస్థులు అందరూ కలిసి ఒక పడవలో పెడుతున్నారు. ప్రయాణిస్తున్నప్పుడు ఆ పడవ ఏమవుతుందంటే కొంత దగ్గరికి వచ్చేటప్పటికి ఒడిదుడుకులు అవుతోంది. అంటే ఏదో గుండంలో పడబోతుంది అనమాట. ఈ నావికుడు హెచ్చరించాడు. ఏమని? మీ దేవుళ్లను మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళని మీరు తలుచుకోండి, సేవ్ అవుతారు. అంతే కదా, ఆపద్ధర్మంలోనే కదా మన భగవంతుని ప్రార్థిస్తాము. మిగతా వాళ్ళు ఏం చేశారు? సిక్కులు కానీ జైనులు కానీ ఇలాగా వారి వారి దేవుళ్లను వారు ప్రార్థించుకున్నారు, సేవ్ అయిపోయారు. ఇక్కడ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేశారు? కాసేపు వినాయక నన్ను కాపాడు అన్నారు. సరే అనుకుని భగవంతుడు, ఇది సిల్లిగానే చెప్తున్నాను, దీని మీద మళ్ళీ కామెంట్స్ ఏమి వద్దు. మళ్ళీ వినాయకుడు పాపం పరిగెత్తుకుని, నా భక్తుడు పిలిచాడు కదా అని పరిగెత్తుకుని వచ్చేటప్పటికి అరే ఈయన ఎంతకీ రావట్లేదని చెప్పేసి, నాయన వెంకటేశ్వర నన్ను కాపాడు అన్నాడు. సరే వెంకటేశ్వర స్వామి వస్తున్నాడు కదా, నేను ఎందుకు కాపాడాలి అని వినాయకుడు వెనక్కి వెళ్ళిపోతాడు. ఆయన వచ్చే సమయం కూడా ఇవ్వకుండా ఇంకొక దేవుణ్ణి, కృష్ణ నన్ను కాపాడు అని చెప్పి కృష్ణుడిని పిలిచేస్తున్నాడు ఈ పడవలో. మిగతా అందరూ సేవ్ అయిపోయారు, ఒక్కడే ఉండిపోయాడు. అయితే ఇది ఆయన కూడా రావడానికి కష్టమైపోతుంది. రామా నన్ను కాపాడు అంటాడు. రాముడు సరే పోన్లే వాళ్ళెవరూ రాలేదు, నేననే నా భక్తుడిని కాపాడదాం అనుకుని రాముడు వచ్చే టైంకి వెంటనే దేవుణ్ణి మార్చేసి ఏం చేశాడు? నన్ను కాపాడు అని ఇంకొక అందరు దేవుళ్ళని పిలిచేస్తున్నాడు. పాపం వాళ్ళు బయలుదేరి వస్తున్నారు, వీడు ఇంకొక దేవుణ్ణి పిలిచేస్తున్నాడు. ఈ పిలవడంలో ఏమైంది? ఆ సుడిగుండం దగ్గరికి వెళ్ళడం అయింది, ఎవరూ రాలేదు, చనిపోవడం జరిగింది. అంటే ఇది సరదాకి కథ అయినప్పటికీ కూడా నువ్వు వెయిట్ చెయ్యకుండా పిలిచిన వెంటనే వంటగదిలో ఉన్నమ్మ హాల్లోకే రాలేదు కదా. మనం పిలిచిన వెంటనే వంటగదిలో ఉన్న అమ్మే రావడానికి సమయం పడుతుంది. అలాంటిది నువ్వు పిలిచిన వెంటనే నీ దేవుడు రావడానికి కొంత సమయం ఇవ్వాలి కదా. అంటే ఇక్కడ నమ్మకము అనే సమయాన్ని ఇవ్వకపోవడం వల్ల ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ మనిషి అయినా, ఇక్కడ కులాలు మతాలు కాదు ప్రసక్తి, నమ్మకము మనిషి. ఆ నమ్మకం లేకపోవడం వల్ల ఎటూ కాకుండా ఉభయభ్రష్టత్వం ఉపసన్యాసం అయిపోయిందనమాట. కాబట్టి ఒకళ్ళనే నమ్ముకో. ఏదైనా సరే, పని కావచ్చు, లేదా మనిషి కావచ్చు, దైవం కావచ్చు, మనం చేసే పని లేదా మనం కొలిచే దేవుడు లేదా మనం చేసే పని నమ్మకం పెట్టుకుని చేస్తే కనుక అది సక్సెస్ అయ్యే అవకాశం కాకుండా కాపాడబడ్డం కూడా, ఉద్ధరించబడ్డం కూడా జరుగుతుందనమాట. ఇది సరదా కథ అయినప్పటికీ కూడా చాలామంది ఏం చేస్తుంటారు? రాముడు నాకేం చేయలేదు, నేను వేరే దాంట్లోకి వెళ్ళిపోతాను, లేదా ఆయన ఏం చేయలేదు, నేను ఇంకో దానిలోకి వెళ్ళిపోతాను. ఎవరు ఏది చెయ్యాలన్నా ముందు నీకు స్థిరత్వం ఉండాలి కదా. ఇంకొక కోణంలో మనం ఆలోచించినట్లయితే మిగతా మతస్థులు ఎలా ఉంటారంటే, మాకున్నది ఒకడే దేవుడు, ఒకడే నమ్ముతాం, మీకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారని ఎగతాలు కూడా చేస్తూ ఉంటారు. దీన్ని అలాంటి వాళ్ళకి మనం ఎలా తిప్పి కొట్టచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ, చాలా చక్కని పాయింట్ ఇది. అయితే ఇప్పుడు మీరున్నారు, మిగతా వాళ్ళకి కూడా తెలిసేలాగా చెప్తున్నాను. మాకు ఒక్కడే దేవుడున్నాడు అని అంటే మనకి ఒక్కడే దేవుడున్నాడు, అవునా? మనకి ఉన్నది ఒకడే దేవుడు, ఇంతమంది కాదు. దేవుడు జ్యోతి స్వరూపుడు, నిరాకారుడు కదా. ఆ పదాన్ని అక్కడ పెడితే ఇప్పుడు మీరున్నారు, మీరు కాదు, ఒక మనిషి ఉన్నారు. ఆయన ఆ వ్యక్తి కుటుంబంలో, ఒక వ్యక్తి కుటుంబంలో ఒకరికి కొడుకు అవుతాడు, ఒకరికి తండ్రి అవుతాడు, ఒకళ్ళకి మనవడవుతాడు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ అమ్మగారు మిమ్మల్ని కూతురు, మీ అమ్మమ్మ గారికి మనవరాలు, మీ పాపకి అమ్మ, మీ వారికి భార్య, లేదా మీ అన్నదమ్ముడికి చెల్లెలో అక్కో. అంటే ఉన్నది మీరు ఒకరే కదా. అవును, మీరు ఇంతమంది కాదు కదా. మరి మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఇంతమందికి ఇన్నిగా ఎలాగయ్యారు? మీరేమీ అవ్వలేదు.
వారు భావించుకున్నారు మీ అమ్మగారు కూతురు కాబట్టి ఆ వరుసలో మిమ్మల్ని కూతురుగా అనుకున్నారు. మీ అన్నదమ్ముడికి మీరు చెల్లెలు. అలాగే మన భగవంతుణ్ణి కూడా మనము ఒక్కొక్కరు ఒక్కొక్క భావనతో ఈ పనికి ఈయన, విఘ్నాలు తొలగడానికి మన పురాణాలు అందించినవే ఇవి. ఈ పనికి ఈయన, దీనికి వీరు, దీనికి అమ్మవారు, శక్తి కోసం అమ్మవారు, మాంగళ్యం కోసం పార్వతీదేవి, విఘ్నాలు తొలగడం కోసం గణపతి, ఇలాగా మనము విభజించుకున్నాము. బట్ భగవంతుడు ఒకడే. వాళ్ళకి ఇవేమీ లేవా అనంటే వాళ్ళు కూడా అంతర్లీనంగా వాళ్ళకి ఉండవలసినవి ఉన్నాయి, కానీ వాళ్ళు చెప్పుకోవట్లేదు. కానీ మనం మాత్రమే మన దేవుణ్ణి కానీ, మన దేవాలయాల్ని కానీ, మన మతాన్ని కానీ, మన ధర్మాన్ని కానీ, మన ఆచారాన్ని కానీ కించపరుచుకుంటున్నాం. ఇక్కడ మనము మనంతటా చులకన అయిపోయే అవకాశం కనబడుతుంది. అవును, ప్రతి ఒక్కళ్ళకి కూడా వీళ్ళకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళ చెట్లకి రాళ్ళకి కూడా బొట్లు పెడితే వాళ్ళు నమ్ముకుంటూ ఉంటారు, వీళ్ళది ఫలానా అని చెప్పేసి చాలా మంది రకరకాలుగా దీని గురించి ఫోకస్ చేస్తూ ఉంటారు. అది కూడా చెప్తా, చెట్లకి రాళ్ళకి అనేది కూడా చెప్తా. చెట్లు రాళ్ళు మనము ప్రతి ఒక్క దాంట్లోనూ దైవత్వాన్ని చూస్తాము, కానీ వాళ్ళు వాళ్ళ ఒక్కలోనే దైవుణ్ణి చూస్తారు. మన ధర్మంలో ఉన్నది, హిందూ ధర్మంలో ఉన్నది అదే గొప్పతనము. చెట్టుని, పురుగుని, పుట్టని, జీవిని, ఆఖరికి గాలిని కూడా మనం దేవుడిగా భావిస్తాము, నీరుని కూడా దేవుడిగా భావిస్తాము. అంటే ప్రతి దాంట్లోనూ, ప్రతి అంశంలోనూ మనం దేవుణ్ణి చూస్తున్నాము. ఇది చాలా గొప్పదైన విషయం. ఇది ఎవ్వరికీ అందుబాటులోకి రాదు. అదే మన ధర్మం యొక్క ఫ్లేవర్. ఇంకోటి అంటూ ఉంటారు ఏంటంటే, వీళ్ళ దేవతలకి ప్రతి ఒక్కరికి కూడా అన్యం పుణ్యం తెలియని పశువులు, మృగాలు, వీళ్ళకి వాహనాలు. ఏంటి వినాయకుడికి ఏంటి చిట్టెలకి ఆయన మీద కూర్చుని వెళ్తాడా, కుమారస్వామికి ఏంటి నెమలి దాని మీద కూర్చుని వెళ్తాడా అని చెప్పేసి ఇలా నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పాలి? డెఫినెట్ గా చెప్పొచ్చు. అంటే మనకి వాహనాలు ఉన్నాయి కదా, మనకి స్కూటర్లు, కార్లు, సైకిళ్ళు ఉన్నాయి కదా అని వాళ్ళు దాని మీద కూర్చుని వెళ్ళరు. అక్కడే సంకుచితమైన భావన, ముందుకి వెళ్ళే ఆలోచించలేని అజ్ఞానంలో ఉన్నారు. అంటే వాహనం అంటే ఎక్కి కూర్చుని తొక్కేది కాదు వాహనము, అది మనుషులకు మాత్రమే ఎక్కి కూర్చుని తొక్కేది వాహనం అంటారు. దేవుళ్ళకి వాహనాలు కాదు, ఆ భక్తులు ఆ రూపంలో వారి మీద, అంటే వారిలో మమైకమై ఉండి వాహనంగా ఉన్నారే తప్ప వాహనము అంటే ఇక్కడ నడపబడేది కాదు, మనల్ని నడిపించే శక్తి. ఇప్పుడు ఎలుక ఉన్నది, ఎలుక అనేది మూషికాసురుడు, ఒక రాక్షసుడు. ఆయనతో ఈ వినాయకుడు ఎప్పుడూ ఉండాలి అని వరం కోరుకున్నాడు కాబట్టి వినాయకుడితో ఈ మూషికాసురుడు ఉన్నాడు. అంతే తప్ప ఇంత పెద్ద వినాయకుడు ఈ మూషికం మీద వెళ్ళిపోతాడా, డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాడా, పెట్రోల్ పోస్తాడా, ఇలాంటివన్నీ ఎలా ఉంటుందంటే అజ్ఞానంతో అసహ్యంగా వ్యంగ్యంగా మాట్లాడే మాటలు తప్ప నిజంగా లోతుగా శాస్త్రం తెలిసిన వాడెవడు వాహనాన్ని దీనితో కలపరు. శివుడికి ఎద్దు వాహనమా అంటే శివుడు వెళ్ళాలి అంటే ఎద్దు ఎక్కే వెళ్ళాలా, ఆయనకి వెళ్ళే మార్గం లేదా? అంటే నందీశ్వరుడు నిరంతరము శివుడి ధ్యానంలో ఉండాలి అని కోరుకున్నాడు కాబట్టి ఆయన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు. మనం కూడా ఆయనకి వాహనంగా అవ్వచ్చు. ఎలా? 24 గంటలు మన పనులు మనం చేసుకుంటూ స్వామివారి సన్నిధిలో మనసా వాచా కర్మణ మమైకమై ఉంటే ఆయనకి కూడా మనం వాహనం అవుతాము. వాహనం అంటే కలిసి ఉండేదాన్ని వాహనము. ఇప్పుడు స్కూటర్ లేనిదే నేను బయటికి వెళ్ళలేను చాలామంది అంటారు. కార్ లేకపోతే నేను అడుగు కూడా వేయలేనంటారు. ఎందుకు? కారుకి నీకు ఏం సంబంధము? అది ఒక వేరే వస్తువు, నువ్వు ఒక వేరే వస్తువు కదా. ఎందుకు అది లేకపోతే నువ్వు ఉండలేకపోతున్నావు? అది లేకపోతే నీ బాడీని ఒక అంగుళం కూడా కదపలేకపోతున్నావు అంటే దానితో నువ్వు మమైకం అయిపోయావు కదా. అది లేనిదే వెళ్ళలేను అన్న స్థాయికి నువ్వు వచ్చినట్టే అక్కడ ఆ ప్రాణులు, ఆ జీవరాశులు భగవంతుడు లేనిదే నేను లేను అని అనుకోవడం వల్ల వాహనాలుగా అయ్యారే తప్ప మనలాగా పెట్రోల్ పోసుకుని వెళ్ళే వాహనాలు కావవి.
కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే, అసలు శాస్త్రం తెలిస్తే ఇలాంటి ప్రశ్నలు రావు. ఎవరన్నా ఒకవేళ అడిగితే అసలు ఏం చెప్పాలన్న దానికి మనకి ఇవన్నీ కూడా సరిపోతాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, నోరు లేని జీవులే భగవంతుడి దగ్గర నువ్వు లేకపోతే నేను ఉండలేను అని అనుకుంటున్నాయంటే, అవును. మనిషి పుట్టుక జ్ఞానం ఇచ్చిన నీకు నువ్వు ఇంకెంతలా ఉండాలి ఉండాలి. అని ఆలోచింపచేసే విధంగా కూడా ఉన్నాయి మనకి. అవును. చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నమస్తే.